హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బగారా రైస్ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్ మనకు వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బగారా రైస్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. ఈ రైస్ను నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా బగారా రైస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్లో నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ 1, 4 లవంగాలు, అనాస పువ్వు 1, 3 యాలుకలు, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకుని 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 కట్ట కొత్తిమీర తరుగు, 1/2 కట్ట పుదీనా తరుగు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయిన తర్వాత అందులో 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ అంతా ఇలా ఎగిరిపోతున్నప్పుడు అందులో 1/2 టీ స్పూన్ షాజీరాను ఇలా చల్లుకోవాలి. రైస్ ఎగిరేటప్పుడు షాజీరా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బగారా రైస్ మనకు మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వెజ్ కర్రీస్తో కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బగారా రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.